చెల్లి కోసం, పైగా ఆమె పెళ్లి కోసం ఓ ముగ్గురు అన్నయ్యలు ముద్దుగా చేసిన కొన్ని పనులను రెట్రో స్టైల్లో చూపించి మెట్రో స్పీడ్ తో నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు హై ప్రాది అండ్ రైజింగ్ రాజు టీమ్. ప్లీజ్ వెల్కమ్ దేర్. మా ఊళ్ళో ఒక పడుతుంది దయ్యమంటే భయమన్నది, ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు. నేను డాన్స్ చేస్తే చూసిన వాళ్ళ ఒంటి మీద జరులు పాములు పాకినట్టుండే, మీరు డాన్స్ చేస్తే ఏదో మీ ఒంటి మీద పాకినట్టు తెక్కదిలేస్తున్నారు. ఏమైందిరా? మీరే చెప్పుకోవాలి. ఇంట్లో ఉండి ఉండి బోరు కొడుతుంది, అలా దూర ప్రాంతాలకు సరదాగా వెళ్దాం కదా. ఎందుకు అలా నవ్వుతున్నావు? దూరే ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు దూర ప్రాంతాల గురించి మాట్లాడితే చిన్న నవ్వు వచ్చింది. రోజా గారు సరిగ్గా చూడండి, మేము ఎంత బాగున్నాం. మేము కూడా ఒక పేరు తెచ్చుకుందాం అనుకుంటున్నాం, మీరు బ్లెస్ చేయాలి మేడం. అదేదో షోలో అక్కడ జంటల్ని కలిపి ఇక్కడ జంటల్ని కలిపి ఆవిడ జడ్జి అనుకుంటున్నారా, అందరినీ కలిపి బ్రిడ్జ్ అనుకుంటున్నారా? ఎలాంటి మాటల వల్ల బయట ఆదరణ కరువు అవుతుంది. కరువులో ఉన్నోడికే కరువు అవుతుందంటే ఇక మన సంగతి. నువ్వు అలా అనకపోతే స్కిట్ లో చేసి ఇద్దరు అమ్మాయిలు మా ఇద్దరి మధ్య పెట్టచ్చు కదా. తర్వాత ముగ్గురికి ముసుగేసి మీడియా ముందు పెడతారు. అవసరం అంట? కాదురా, ఏంటి నీకు జాబ్ రిజెక్ట్ అయిందంట? మరి అబదా సర్టిఫికెట్ లో ఎక్స్పీరియన్స్ అడిగితే నో ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైమే చేదు అనుభవం జరిగింది అని రాశాడు. ఒక్కసారి చేసిన తప్పు జీవితం అంతా వెంటాడుతుంది. ఇంతకీ మన చెల్లెమ్మ బంగారు తల్లెమ్మ వేరెక్కడ? బాగా ఎండాకాలంలో పుట్టినట్టుంది. ఆ పాట వాల్యూ పోయింది. నాకు చెప్పుకోవడానికి ముగ్గురు అన్నయ్యలు ఉన్నారు. ఒక అందమైన చెల్లెని ఎలా కాపాడుకోవాలి మీకు తెలుసా? చెల్లెలంటే అన్నవరంలో కళ్యాణ గారి చెల్లెల్లా ఉండాలి, ఇలా అగులెత్తేదానిలా ఉండకూడదు. ఏంటన్నయ్య మాటలు? కొందరు ఆకతాయిలేమో చూడ్డానికి లేడీ పిల్లలాగా ఉన్నావు, పెగ్గేసి నేను ఆట పట్టాలంటున్నారు. మరి నువ్వు ఎగ్గు తీసి వాళ్ళని ఒక వేటాడాల్సింది. ఎలాగో అమ్మాయి పెళ్ళమ్మ ఈడికొచ్చింది, మనము ఈడికొచ్చాం. మనకు ఒక తోడు కావాలి, దానికి ఒక తోడు కావాలి. ముందు మనం వెళ్ళి ఒక ముగ్గురిని వెతికేసుకుంటే. ఎక్కడ? నువ్వు వెళ్ళు, మేము ఏదో ఒకటి చేసుకుంటాం. వెళ్ళు, మన ముగ్గురు వెళ్ళి ఎత్తుకుందామా? చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లే పువ్వా. ఏ ఆది, మేము సెట్ లోకి వస్తుంటే సెట్ బాయ్స్ మమ్మల్ని చూసి ఏమన్నారో తెలుసా? మేము ఉన్నాగా, మీరు ఎందుకు వచ్చారన్నారా? అన్నయ్య ఒకసారి ఆగు. ఆ అమ్మాయి ఎవరో చాలా బాగుంది. నీ పేరేంటి? రీతు. మీ పేరు? బూతు. ఏ మాట కా మాట, మీరు చాలా అందంగా ఉన్నారు. మీ మనసులో నేను బందీగా ఉండాలనుకుంటున్నా. నేను కూడా ఉంటా. మీరు ఎక్కడైనా ఉండండి, ఈసారి అయితే నేను బయటకు తీసుకురాను. నీకు దండ పెడతా. నాకెందుకు ఈ పూల చొక్కా నచ్చాడు. నేను నచ్చానా? ఆది అంటేనే అందం, అందం అంటేనే ఆది. చూడరా, మనకు డైలాగ్ రాయమంటే రాయడు కానీ అమ్మాయికి మాత్రం ఎన్ని జోకులు రాసాడు. దీపు నీ కోసం ఎవరినైనా చేస్తాను ట్రాప్. వేసాడు ఏదో పెద్ద మ్యాప్. నీ పేరు ఆది, నిన్ను కలిసింది జూలై 1వ తేదీ. నీ మనసులో నేను ఒక ప్రేమ ఖైదీ. చెప్పు. చర్మ వ్యాధి, ముక్కులో దూది అన్ని చెప్పదు. కవిత అది. వికీపీడియాలో మీ నేమ్ ఏమని నొక్కాలి? ఏం లేదమ్మా, వికీపీడియాలోకి వెళ్ళి పెద్ద పకోడీ అంటే ఈడొస్తాడు, చిన్న పకోడీ అంటే వాడొస్తాడు. ఓన్లీ పకోడియా అంటే నువ్వు రావచ్చేమో. నీ స్కిట్ లో వేరే అమ్మాయిలు వస్తుంటారు కదా, ఒకే అమ్మాయి కంటిన్యూగా రావాలంటే డాన్స్ బాగా రావాలా లేక యాక్టింగ్ బాగా రావాలా? మెసేజ్ పెట్టిన వెంటనే ఆన్లైన్ లోకి రావాలి. ఏది ఏ మాటగా ఆ మాట. మా ముగ్గురికి నచ్చారో. మీరు ఓకే అంటే మాకు ఓకే. మీ ముగ్గురికి నచ్చితే సరిపోదు, మా అన్నయ్య కూడా మీ ముగ్గురు నచ్చారు. ఆడొకడు ఉన్నాడా? పిలిపించండి. అన్నయ్య. ఆకు చాటు పిండ తడిసే ఒక మాటు పిల్ల తడిసే. అంటే మీకు అన్నయ్య ఉన్నాడు, మాకు ఒక చెల్లెలు ఉందండి. మేము ముగ్గురు చేసుకుని ఆమె చేసుకుంటే మొత్తం కవర్ అయిపోద్ది. చెల్లి, నీకు కావాల్సిన దొరికేసాడు. వచ్చాయి, నీకు కావాల్సిన దొరికేసాడమ్మా. ఎవరు వీళ్ళంతా? ఏంటి కోలా? వాళ్ళ ముగ్గురికి మేము ముగ్గురం నచ్చామంటున్నాయి, పెళ్లి చేసుకుందాం అంటున్నారు. ఎవట్రా నువ్వు? అదే అండి, ఇందాక అన్నయ్య క్యారెక్టర్ ఎవరు చేస్తారంటే ఫస్ట్ చేతులు పట్టుకొని నువ్వు అనగానే తర్వాత వద్దులే. అబ్బాయి సూపర్ కత్తిలా ఉన్నాడు తెలుసా? చీ, నేను చేసుకోపోయేవాడు ఇంత పిరికోడా. నువ్వు నీ క్యారెక్టర్ నువ్వు అలాగే ఇన్వాల్వ్ అవ్వు. తగ్గేదేలా. మొదట్లో నేను కూడా తగ్గేదేలే అన్నాను. రావు గారు మొత్తం తగ్గించి కూర్చోబెట్టారు.
వీళ్ళిద్దరిని చూస్తుంటే మా ఇద్దరు చెల్లెలకి సెట్ అవుతారా అనిపిస్తుంది. ఒక్కసారి వాళ్ళిద్దరిని తీసుకొని సెట్ వెనక్కి ఫస్ట్ నువ్వు హట్ అవుతావు, తర్వాత ఆటోమేటిక్ గా సెట్ అవుతారు. అయినా మా చెల్లెల్ని చిన్నప్పటి నుంచి ఎలా పెంచానో తెలుసా? కాలు కింద పెడితే కందిపోయిద్దని కింద నీ మొహం పెట్టేవాడు మొత్తం తొక్కేసినట్టున్నారు. మీ చెల్లెల్ని నేను చేసుకోవాలన్నా నా చెల్లెల్ని మీరు చేసుకోవాలన్నా నాకు కట్నం ఇచ్చి తీరాలి. ఏంటి కట్నం అడుగుతున్నావా? కట్నం అడిగేవాడి గాడిద అనే విషయం తెలీదా? కట్టుకునేది కూడా గాడిదే అనుకుని అడుగుంటాలేమ్మా. మా చెల్లెల్ని చేసుకోవాలంటే మీకు ఒక షరతు. ఏంటది? మీరు ఒక రోజంతా శ్మశానంలో ఉండి తీరాలి. తెల్లారి తిరిగి వస్తే పెళ్లి, లేకపోతే లేదు. మా ఫ్యామిలీ మొత్తం శ్మశానంలో ఉండి వస్తాం, ఉదయాన్నే వాళ్ళ ముగ్గురిని పెళ్లి చేసుకుంటాం. వెళ్ళిపో. చూస్తుంటే దెయ్యంలాగా అనిపించట్లేదని. ఎందుకంటే కాళ్ళు వెనక్కు ఉండాలి, తల తిరుగుతూ ఉండాలి, చేతులు వంగిపోయి ఉండాలి. చేతులు వంగిపోయి కాళ్ళు తిరిగి తల తిరగాలంటే ఇది బుధవారం రాత్రి 9:30కి డి అనే విషయం ఉంటది, అందులో వస్తాయి. ఓకే, మేము వెళ్ళొస్తాం, మాకు చిన్న పని ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి, ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి ఇది పశువుల దొడ్డ శ్మశానం అడ్డ. మా చెల్లిది ఇంద్రానగర్ గడ్డ అయితే ఏంటి ఇప్పుడు? నాకు కోపం వచ్చింది, నన్ను కోరికేస్తా. అది కాదండి, కొడికితే జాంబీలు అవుతామా? జాంబీలు కొరికితే జాంబీలు అవుతాయి, ఇలాంటి 9 గలు కొరికితే ఏమవుతాం చూడాలి. ఏంటి మనం దెయ్యాలుగా మారిపోయాం? మేము కూడా దెయ్యాలమే. డ్రెస్ వేసుకోలేక పట్టుకో. ఎందుకు ఇదంతా? మా చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలంటే మీరు కూడా దెయ్యాలై ఉండాలి కదా, అందుకే ఈ పథకం. అరే దొరబాబు, మన మీద ట్రాప్ జరిగిందిరా. ఏదో ఫస్ట్ టైం జరిగినట్టు. బొక్కలో దెయ్యం పథకం బాగానే ఉందిలే కానీ ఇప్పుడు మొత్తానికి దెయ్యాలమైనా ఓకే కదా మా కాళ్ళు? ఓకే. మా దెయ్యం మాకు దొరికేసింది. మరి నేనెవరు? నీకు ఈ కింద పీసీఆర్ లో ఒక దెయ్యం ఉంటది, దాన్ని పట్టేసుకోపోయి. వస్తున్నా. మను గారు ఎలా అనిపించింది అది స్కెచ్? పంచులు వర్షం కురిసింది. దొరబాబును పరదేశి పంచేస్తే అనుకుంటే వాసు వచ్చాడే బ్రహ్మాండంగా ఉంది. సాయికి పెద్ద డైలాగ్ ఇచ్చారు, శ్మశానం అడ్డా అట. చాలా బాగుంది, కలర్ఫుల్ గా. శాంతి సూపర్. రోజా గారు బాగుందా? అది మంచి అందమైన అమ్మాయిలు తెచ్చారు అనుకున్నాం గానీ లాస్ట్ లో వాళ్ళు కూడా దయ్యాలు చేసేసి అసలు చాలా బాగుంది, సరదాగా అనిపించింది. సో హ్యాపీ ఆల్ ఆఫ్ యూ ఆర్ స్టిల్ హియర్ టుడే. చాలా హ్యాపీగా ఉంది మీ అందరిని చూసి. పొట్ట లోపల కనుకో అది. అను ఇంతవరకు ఆది గారు ఇక్కడ కార్నర్ లో కూర్చొని ఉన్నారు సోఫాలో, స్ట్రైట్ గా మీకు కనబడాలని. బాబు గారు, ఇంద్రజ గారు ఎంత అడుక్కున్నాను తెలుసా? నేను వెళ్లే ముందు అది వద్దు నాకు మైక్ లోనే చెప్పేస్తాను నేను అన్ని. నాతో పాటు స్కిట్ చేసి నేను ఎంత ఎంకరేజ్ చేశాను, నా ఎక్స్క్లూజివిటీ ఏడవలేదు, అది నా ఏడుపు. ఒరే, నువ్వు అమెరికా వెళ్ళినా కూడా నీకు లింకులు పంపించారు, అదిరా మన లింకు. ఏమనుకుంటున్నారు నువ్వు? ఇదిగోండి, ఇలాంటివి మాట్లాడుతున్నందుకే నేను వెళ్ళిపోయింది.